भक्तकार्यकल्पद्रुम गुरु सार्वभौम श्रीमद्राजाधिराज योगी महाराज त्रिभुवनानंद अद्वैत अभेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकल मत स्थापित श्री सद्गुरु माणिक प्रभु महाराज की जय। ప్రభు యొక్క ఉత్తరాధికారులు శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు మహారాజ్ సమాధి అయిన తరువాత ధర్మశాస్త్ర ప్రకారంగా కర్మ తాత్యా మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రులు అప్పాసాహెబ్ మహారాజు గారి ద్వారా యథాప్రకారం చేయించి 16వ రోజు ఆయనను శాస్త్రోక్తంగా ప్రభు గాదిపై కూర్చోబెట్టారు. ఆ సమయంలో మనోహరుల వయస్సు 7 సంవత్సరాలు. ప్రభు యొక్క గాది నడిపించే సామర్థ్యం గల సంప్రదాయక శిష్యులు దొరకకపోయేవారా అనే అనుమానం కలుగుతుంది. అలాగే ఆ సమయంలో ప్రభు భక్తులకు కూడా ఈ అనుమానం కలిగి ప్రభు సంస్థాన వ్యవహార ఏర్పాటు ఎలా చేస్తారని ప్రభువుని అడిగేవారు. శిష్యులందరూ ఒకే అభిప్రాయం కలవాళ్లు కాదు. వారిలో ఈ విషయమై అభిప్రాయ భేదాలు ఉండేవి. ప్రభు అందరి మాటలు విని తనకు ఏది సరైనది అనిపిస్తే అదే చేసేవారు. తాత్యా మహారాజు యొక్క 2 పుత్రులు ప్రభు సమాధి సమయంలో చాలా చిన్నవారు. మనోహర్ ప్రభు 7 సంవత్సరాలు, మార్తాండ ప్రభు 3-4 సంవత్సరాలు కలవారిగా ఉన్నారు. ఇలా చిన్న వయసు గల పిల్లల చేత ప్రభు చేసిన మహాకార్యం ఎలా నిర్వహించబడుతుందో అని ఆలోచన ఉండేది. అందువల్ల ప్రభు సమాధి అయ్యే సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ శిష్యుల మనసులో ఉత్సుకత కనపడసాగింది. అనేక రకాలుగా ఊహించసాగారు. భాల్కీలో మచ్చందరావు అనే యువకుడు ఉండేవారు. ఈయన ప్రభు తరువాత గాది నడిపించే సామర్థ్యం గల యోగ్యమైన వ్యక్తి అని అందరూ ఊహించసాగారు. ప్రభు కూడా ఆయనపై ప్రేమ చూపించేవారు. చిన్నప్పటి నుండి ఆయనను గారాబం చేసేవారు. అందువల్ల సహజంగానే జనం ఆయన గాదిపై కూర్చుంటారని ఊహించారు. ప్రభు ఆరోగ్యంలో తేడా కనిపించి అనారోగ్యంగా ఉండడం చూసి కొంతమంది మచ్చందరావును కావాలని బాల్కీ నుండి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయనను మేనాలో కూర్చోబెట్టుకొని బాజా భజంత్రీలతో తీసుకువచ్చారు. మచ్చందరావు కోసం ఒక గాది చేయించారు. ప్రభు సన్నిధికి తీసుకువచ్చిన తరువాత ఆయనను ఆ గాదిపై కూర్చోబెట్టారు. కానీ మచ్చందరావు యొక్క దురదృష్టం వల్ల ఆ రోజు రాత్రి కారణమేమిటో తెలియదు, కానీ ఆయన గాది మంటలలో కాలి బూడిదయింది. అప్పుడు ప్రభు శిష్యులలో మచ్చందరావు పక్షం వహించేవారు చాలామంది ఉండేవారు. అందరి కోరిక కూడా ప్రభు తర్వాత ఆయనను కూర్చోపెట్టాలని ఉండేది. ప్రభు వారి కోరికని ఎప్పుడూ తిరస్కరించలేదు. మచ్చందర్రావుతో ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండేవారు. అందుకని ప్రభు తన గాది మచ్చందర్రావుకి ఇస్తారని నమ్మకంతో ఉండేవారు. ప్రభు మచ్చందర్రావుని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని అందరూ ఆత్రంగా చూసేవారు. ఈ ఉత్కంఠతలో ఉండగా ప్రభు మహారాజు గారు 40,000 రూపాయలు బాకీ పడ్డారని ఒక పుకారు పుట్టింది. ప్రభు సంస్థానం చూస్తే జోళి తప్ప దానికి భూమి లేదు, జాగీరు లేదు. ఇలాంటి సంస్థానానికి 40,000 రూపాయల బాకీ. ఈ బాకీని ఎలా తీర్చాలనే పెద్ద ప్రశ్న మచ్చందరికి ఉత్పన్నమై ఆయన భయపడిపోయారు. ముందు దొరికే వైభవం కోసం బాధ్యతలు స్వీకరించాలని ఉన్నా ఆ వైభవంతో పాటు గౌరవం పోయే పరిస్థితి తనపైకి తెచ్చుకోవటానికి సాహసం చేయలేదు. 40,000 రూపాయల జవాబుదారీ తీసుకోవటానికి ఆయనకు కావలసిన వాళ్లు కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఆయన భయంతో మెల్లగా మాణిక్ నగర్ నుండి జారుకున్నారు. చివరికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే ప్రభు సమాధిలో కూర్చున్నారో అప్పుడు మచ్చందర్రావుని పిలుచుకురమ్మని చెప్పారు. కానీ వెతికితే చివరికి మచ్చందర్రావు వర్గీయులు భాల్కీకి వెళ్ళిపోయారని తెలిసింది. ప్రభు నవ్వుకుంటూ ఇలా అన్నారు, అరే బాబా, ప్రభుగాది నడిపించే పని కఠినమైనది. యోగ్య అధికారి లేకపోతే ఈ పని ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పాసాహెబ్ యోగ్యత ప్రభువుకి తెలుసు. తాను చాలా రోజులు ఉండరు, అయినా కొంతకాలం మాణిక్ ప్రభు అనిపించుకుంటారు. ఇలా ఒకసారి ప్రభు అనడం అందరూ విన్నారు.
అప్పాసాహెబ్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి దర్బారులో ప్రభు రావటానికి ముందు ప్రభు గాదిపై వచ్చి కూర్చున్నారు. గంభీర స్వరూపధారణ కలిగి ఉండేవారు కనుక జనానికి కూడా అది ముచ్చటగా అనిపించి అందరి దృష్టి అతనిపై ఉండేది. ఇంతలో ప్రభు అక్కడికి వచ్చారు. తన గాదీపై మనోహరుడు కూర్చుండటం చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు, బేటా మనోహర, నా గాదీ నీకు కావాలా? కానీ గాదిపై కూర్చుంటే శరీరంపై ఉన్న నగలను ఇతరులకు ఇచ్చివేయాల్సి ఉంటుందని నీకు తెలుసా అన్నారు. అది వినగానే ఆ బాలుడు అత్యంత ధీరోదాత్తతతో వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు, ఈ శరీరంపై ఉన్న నగలన్నీ మీరు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తాను అంటూ మెడలోని కంఠహారం, కడియాలు మొదలైన నగలన్నీ తీసి ప్రభు ముందు పెట్టాడు. ఆ చిన్న బాలుని అపూర్వ గుణం చూసి ప్రభు సంతుష్టులై తన పక్కనే చిన్న గాది వేయించి దానిపై కూర్చోపెట్టుకున్నారు. తన తరువాత సంస్థానం యొక్క పెద్దరికాన్ని, ప్రభు పరంపరను నడిపించే సామర్థ్యం తాత్యా మహారాజు పుత్రులు మనోహరులు చిన్న వయస్కులైన అత్యంత సమర్థులని ప్రభు మహారాజుల వారికి పూర్తి నమ్మకం ఉండేది అనడంలో ఆవగింజంత సంశయం కూడా లేదు. 7 సంవత్సరాల వయస్సులో ఉన్న అర్భకునికి బాధ్యతను అప్పగించి ప్రభు కనుమరుగవడంలో మర్మం ఇదే. పూర్తి వైభవంతో వేగంగా నడిచే ఈ సంస్థాన రూపంలో ఉన్న పడవను కీర్తిసాగరంపైకి తీసుకువచ్చి వదిలి సూత్రధారి అదృశ్యమయ్యారు. కానీ ఆ పడవను ఒక 7 సంవత్సరాల బాలుడు చాలా చాతుర్యంతో ఒడ్డుకు అదే రూపంలో తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఇది అద్భుతమైన చమత్కారం. గాదిపై కూర్చున్న తర్వాత మనోహర ప్రభువుకు సంస్థానం 40,000 రూపాయలు బాకీ ఉన్న విషయం తెలిసి ఎవరెవరికి ఎంత ఇవ్వాల్సి ఉందో చిట్టా తయారు చేసి వారిని పిలిపించాలని బప్పాచార్యులకు చెప్పారు. దగ్గర నయా పైసా లేకున్నా షావుకారులను మహారాజుల వారు తమ వద్దకు పిలవమని ఆజ్ఞాపించారని అందరికీ ఆశ్చర్యమైంది. కాని మహారాజుల వారి ఆజ్ఞను ధిక్కరించక బప్పాచార్యుల వారు అందరికీ లేఖ వ్రాశారు. పత్రం ఆధారంగా అందరూ క్రమంగా రాసాగారు. కళ్యాణికి చెందిన కిషన్ గిరి అనే గోసాయి ఉన్నాడు. ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వారితో మీకు ఎంత ఇవ్వాల్సి ఉంది అని అడిగితే, మహారాజా, ప్రభువుకి అప్పు ఇవ్వటానికి నాకు యోగ్యత ఎక్కడిది? ఇంకా నాకే ప్రభు కృపతో లక్షల రూపాయల లాభం వచ్చింది. మా దగ్గర డబ్బు ఉన్నా మా చేతుల నుండి దాన ధర్మాలు చేయలేం. ప్రభు వద్దకు ధనం వెడితే దాన ధర్మాలు అవుతాయని నేనే ఇచ్చాను. అది మీరు తిరిగి ఇవ్వాలని నాకు ఆశ కూడా లేదు. దాని గురించి మీరు ఎలాంటి ఆలోచన చెయ్యనక్కరలేదు అన్నారు. తరువాత ఆ గోసాయికి మహారాజుల వారు సన్మానం చేసి ఆదరించి ఇతర షావుకారుల లెక్కలు తెలుసుకొని వారికి డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పారు. వారందరినీ అడిగి తెలుసుకొని అందరి లెక్కలు వేసి ఉంచారు. ఇది పూర్తయి ఎవరికి ఎంత ఇవ్వాల్సిందో నిర్ణయం అయిన తరువాత హైదరాబాదు నుండి అకస్మాత్తుగా విఠలరావు తాలూకుదారు ఒక బండి నిండుగా ధనాన్ని తీసుకువచ్చి మహారాజుకు సమర్పించారు. తరువాత బాకీ ఉన్న షావుకారులందరికీ వారి లెక్క ప్రకారం ధనం ఇచ్చి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించారు. ఆ సమయంలో బప్పాచార్యుల వారు ముఖ్య బాధ్యతలు వహించేవారు. ఆయన చిన్న వయసులో ఉన్న మనోహర్ మహారాజు యొక్క ఈ అద్భుత కార్యకుశలతకు ఆశ్చర్యచకితులైనారు. మనోహర్ మహారాజు గారి కార్యభారం కేవలం 12 సంవత్సరాలు నడిచింది. చిన్న వయసులోనే అత్యంత మహత్వపూర్ణమైన కార్యకుశలత చూపించారు. ఆయనకు సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. సాంప్రదాయ పూజా పద్ధతి ఈయనే తయారు చేసి సంప్రదాయానికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. ప్రభు సమాధిపై సుందర దేవాలయాన్ని ఈయన తన కార్యభారంలో నిర్మింపచేశారు. వీరి స్వరూపం వలె స్వభావం కూడా చాలా సుందరంగా ఉండేది. వేల మంది భక్తులు ఈయన దివ్య తేజస్సు కల ముఖం చూస్తూ విస్మితులయ్యేవారు. వీరికి యోగాభ్యాసంపై మక్కువ ఎక్కువ. అన్ని వ్యవహారాలు యథాప్రకారంగా నియమిత వేళలో జరగాలని అనేవారు. వీరి భాషణ మృదువై వినోదంతో కూడి ఉండేది. వీరు కోపగించటం ఎవరూ ఎప్పుడూ చూడలేదు. ఈయన ఆహారం సాత్వికంగా ఉండేది. విద్వాంసులపై చాలా ప్రేమ చూపేవారు. అలాగే యోగ్యులైన విద్వాంసులకు కానుకలు, వస్త్రాలు ఇచ్చి సంతృప్తులను చేసేవారు. వీరు వ్రాసిన చాలా పద్యాలు ముద్రించబడ్డాయి. ఈయన
పద్య రూపంలో ప్రభు చరిత్ర వ్రాశారు, కానీ అది పూర్తవ్వలేదు. వీరికి మాతృభక్తి ఎక్కువ. తన జ్యేష్ఠ సోదరిపై, కనిష్ఠ సోదరుడైన ఖండేరావుపై అమితమైన ప్రేమ ఉండేది. వీరు చివరి వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఈయన ఔదార్య గుణాన్ని ఇప్పటికీ ప్రజలు గానం చేస్తారు. ఈయనకు ఒకసారి అస్వస్థత కలిగింది. ఆ సమయంలో హైదరాబాదుకు చెందిన లోకా బాపు అనే వైద్యులు వీరి దర్శనానికి వచ్చారు. ఆయన చాలా శ్రమతో మహారాజుల వారికి ఔషధాలు ఇచ్చి నయం చేశారు. మహారాజుల వారు సంతృప్తులై లోకాబావుకి నాణ్యమైన వస్త్రాలు, చాలా ద్రవ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి ప్రసాదం ఇచ్చారు. మహారాజుల వారి మెడలో ప్రభు ఇచ్చిన ఏకముఖి రుద్రాక్ష తనకు కావాలని ఆయనకు కోరికగా ఉండేది, కానీ బిడియంతో అడగలేకపోయారు. ఏకముఖి రుద్రాక్ష ప్రభు యొక్క ప్రసాదం అయి ఉండటం వల్ల ఎవరికీ ఇవ్వవద్దని అందరూ చెప్పారు. కానీ లోకాబావుకి ఆ రుద్రాక్షపై కోరిక ఉండటం చూసి ఏదైనా కారణంతో వారికి అది అందించాలని సంగమం వరకు మహారాజుగారు స్వయంగా వెళ్ళి లోకాబావు గారిని ఒక పక్కకు పిలిచి తన మెడలోని ఏకముఖి రుద్రాక్ష తీసి వారికి ఇచ్చారు. ఇతరుల అంతరంగాన్ని గ్రహించే ఈ సామర్థ్యం చూసి లోకాబావు ఆశ్చర్యచకితులై తనకు కావలసిన వస్తువు దొరికిందన్న ఆనందంతో మహారాజుల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మనోహర మహారాజు యొక్క ఔదార్య విషయంలో చాలా అసంఖ్యాకమైన విషయాలు కథలో వినిపిస్తాయి. సంస్థానం యొక్క పూర్తి భారం అత్యంత దక్షతతో నడిపి ప్రభుకీర్తిని ఇనుమడింపచేశారు. ప్రభు ప్రారంభించిన ఉత్సవాలు యథాప్రకారం నడిపిస్తూ ప్రభునామం ప్రజలు మరవకుండా చేశారు. ప్రభులాగే భక్తులు ఈయనకు కూడా పూజ చేయసాగారు. ప్రభు సామర్థ్యం వీరిలో కనిపించి ఎవరికీ ప్రభు వియోగం గుర్తుకు రాలేదు. మహారాజు వివాహం చేసుకోవాలని మాతృశ్రీ విఠాబాయి అమ్మకు కోరికగా ఉండేది. వీరిని ప్రేమించే భక్తమండలికి కూడా ఈ విషయం నచ్చింది. కానీ మహారాజుల వారికి ఈ విషయం చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అక్క ముక్తాబాయి యొక్క వివాహం వైభవంగా చేయించారు. యుక్త వయస్సులో ఉన్న తన గురుపుత్రుడు కేశవ దీక్షితుతో ముక్తాబాయిని సాలంకృత కన్యాదానం చేసి తరువాత వారి జీవనభారం తానే వహించారు. శక సంవత్సరం 1795 జ్యేష్ఠ మాసంలో మహారాజుల వారి వయస్సు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వివాహ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరగసాగాయి. పెళ్లికి కావలసిన వస్తువులన్నీ సమకూరాయి. పెళ్లి మండపాలతో మాణిక్నగర్ శోభాయమానమైంది. వివాహం ఎవరిదో ఎవరికీ తెలియలేదు. కొందరు మహారాజ్ స్వయంగా తామే వివాహం చేసుకుంటున్నారని ఊహించసాగారు. ఈ విషయం అందరికీ ఆనందం కలిగించినా కన్య ఎవరో ఎవరికీ తెలియలేదు. ఏర్పాట్లు జరిగి ముహూర్తం నిర్ణయించబడింది. కానీ పెళ్లికొడుకు పెళ్లికూతురు ఎవరో తెలియలేదు. అందరూ సంశయంలో పడ్డారు. చివరికి మాతృశ్రీ మహారాజును ఈ విషయం గురించి అడిగారు. మనోహరుడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలని ఆమెకు కోరికగా ఉండటం వల్ల పెళ్లి ఏర్పాట్లు చేయసాగారు. కానీ మహారాజుగారు తాను వివాహం చేసుకోవటం లేదని, మార్తాండ ప్రభు వివాహం చేస్తున్నానని మాతృశ్రీకి చెప్పారు. అప్పుడు మాతృశ్రీకి ఇది నచ్చలేదు. కానీ వారు సముదాయించి చెప్పిన తరువాత ఖండీదైతే ఏంటి, వివాహం కావటం ఆనందించాల్సిన విషయం. కన్య ఎవరు అని మాతృశ్రీ అడిగితే మహారాజుల వారు బప్పాచార్యుల కూతురును చూసి నచ్చటం జరిగి వివాహ ముహూర్తం కూడా నిశ్చయించడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా మహారాజుల వారు తమ కనిష్ట సోదరుని వివాహం వైభవంగా చేశారు. ప్రభు వంశం విస్తరించడానికి మార్గం సుగమమైందని అందరికీ ఆనందం కలిగింది. మహారాజు తన కనిష్ట సోదరుని అన్ని బాధ్యతలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడలేదు. వారి శిక్షణకు అనువైన ఏర్పాట్లు చేశారు. వివాహ సమయంలో ఖండేరావు మహారాజు వయస్సు 12 సంవత్సరాలు. వివాహం తర్వాత 3 సంవత్సరాలు శిక్షణ సక్రమంగా జరిగి వివిధ విద్యలలో మరియు కళలలో ప్రగతి సాధించారు. మనోహర మహారాజుల వారికి సోదరుని సామర్థ్యం ఏ విధంగా ఉండాలనుకున్నారో అలాగే ఉందని అనుకొని తన తరువాత ప్రభుగాది నడిపించి సంస్థానానికి కీర్తిని తీసుకురావటానికి ఖండి అన్ని విధాలుగా సరైనవారని వారు ముందే నిశ్చయించుకున్నారు. మహారాజుల వారు యోగాభ్యాసంలో ఆసక్తి ఉండి పరమ యోగి అయి ఉన్నారు. ప్రభు సమాధి యొక్క వెనుక భాగంలోని స్థలంలో
భూమి లోపల ఒక గుయ్యారం తయారు చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగా అదే నమూనాలో క్రింద గది తయారైన తరువాత చూడటానికి ఆ గది తయారు చేసిన వాళ్లతో పాటు అక్కడికి వెళ్ళారు. ఆ గది 3 కమానులతో ఉంది. ఆ 3 కమానులలో మధ్య కమానులో తాము స్వయంగా ఆసనం వేసి కూర్చున్నారు. ఆ సమయంలో వారి నోటి నుండి సహజమైన సంతోషంతో, ఆహా, ఈ స్థలం యోగ సమాధికి చాలా బావుంది అనే మాటలు వెలువడ్డాయి. పై సంఘటన జరిగిన 6 నెలల తరువాత మహారాజుల వారి ఆరోగ్యంలో తేడా కనిపించింది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం సప్తమి శక 1899వ సంవత్సరం ఆదివారం రోజున అకస్మాత్తుగా 2 సార్లు వాంతి అయి ఆరోగ్యం విషమించింది. జనమంతా భయపడిపోయారు. కానీ అందరికీ ధైర్యం చెప్పి శాంతపరిచారు. తరువాత విధిపూర్వకంగా చతుర్దాశ్రమం తీసుకుని మాతృశ్రీకి నమస్కరించారు. కనిష్ట సోదరుడు ఖండేరావుకు ఉపదేశం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు. భక్త మండలికి ప్రసాదం ఇచ్చిన తరువాత ఆసనం సిద్ధం చేసుకుని యోగ సమాధి గతులయ్యారు. పూర్తి మాణిక్నగర్ దుఃఖసాగరమైంది. చూస్తుండగానే ఆ తేజోవంతమైన తార రాలిపోవడం చూసి అందరూ శోకతప్తులయ్యారు. మాతృశ్రీ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఈ దుఃఖ సమయంలో ఎవరు ఎవరిని సముదాయించాలో తెలియలేదు. కానీ కార్యకర్తలు దుఃఖాన్ని దిగమింగుకొని ముందు జరగవలసిన విధిని శాస్త్ర ప్రకారంగా జరిపించారు. ఆసనం వేసుకుని పీట మీద కూర్చున్న మహారాజుల యొక్క దేహాన్ని ఎలా ఉందో అలాగే ఎత్తి ప్రభు సమాధి వెనుక క్రింది గదిలోకి తెచ్చి ఏ కమానులో మహారాజుల వారు యోగ సమాధికి అనువైనదని అన్నారో ఆ మధ్య కమానులో ఉంచి యథోచితంగా పూజ ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో ఆ కమాను నింపి దేహాన్ని కనుమరుగు చేశారు. ఇలా జరగడం హృదయ విదారకమైనా కూడా అది మనోహర ప్రభువుకు ఇష్టమవడం వల్ల ఎవరూ ఏమీ అనలేకపోయారు.